బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పంట చేలల్లో మంటలు చెలరేగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న, వరి పంట కోత తర్వాత కొందరు రైతులు కుప్పలకు నిప్పు పెడుతున్నారు. మరోవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎరుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఈ నెల 2న అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 3 రైతులకు చెందిన 16 ఎకరాల జామాయిల తోట కాలి బూడిదైంది. లక్షల్లో పంట నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్లు, ముదిగొండ మండలాల్లో వరుస ప్రమాదాలు జరగడంతో మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. ఈ అగ్ని ప్రమాదంలో ఒక ట్రాక్టర్, విద్యుత్ మోటార్లు, పొలాల్లోని పైపులు దగ్ధమయ్యాయి. వరుస అగ్ని ప్రమాదాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ధనలక్ష్మి, ఖమ్మం జిల్లాలో చాలా వరకు కూడా చూసుకుంటే మాత్రం పంట వ్యర్థాలకు సంబంధించి రైతులు అవగాహన రాహిత్యంతో నిప్పు పెట్టడంతో కూడా విలువైనటువంటి చేతికొచ్చే పంట సైతం కూడా గాలికి, అంటే ఒకవైపున వడగాలులకు, మరోవైపున బీభత్సమైనటువంటి నిప్పు రవ్వలు మొత్తం కూడా ఎటు కాకా వికలమైపోయి చెల్లా చెదురు కావడంతో కూడా విలువైన పంటలు కంటుకోవడంతో చేతికొచ్చే పంట మిగతా పంట, అంటే పంట వ్యర్థాలు నిప్పెట్టిన సమయంలో ఒకవైపున జామాయిలు కావచ్చు, మరోవైపున పామాయిలు కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఇట్లా సుబాబుల తోటలు కావచ్చు, ఇట్లా వరుసగా ఒక్కసారిగా దగ్గరైపోతున్న నేపథ్యం అవుతుంది. ఎకరాల కొద్ది యొక్క పంటలు కూడా అగ్నికి ఆహుతి అయిపోతున్న ఘటన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురితం చేస్తున్నా సరే, మొత్తానికైతే టెలికాస్ట్ చేసినా సరే రైతులు మాత్రం అవగాహన రాహిత్యంతో ఇలాంటి ఘటన జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఇప్పటికే అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, మరోవైపున వివిధ శాఖ ఉన్నతాధికారులు, ఎంఆర్ఓ కావచ్చు, రెవెన్యూతో పాటుగా ఎంపీడీఓ, మరో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతోటి భారీగా మనం అవగాహన కార్యక్రమాలు చేసినా సరే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులు తమకేమీ పట్టినట్టుగా, తమ బాధ్యత కాదన్నట్టుగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న తీరుపై కూడా సర్వత్రా విమర్శలు తలెత్తుతున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం నిన్న ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో తక్కిలపాడు, ఎరుపాలెం మండలం తక్కిలపాడులో 3 రైతులు చెందినటువంటి సుమారు 16 ఎకరాల పైగా ఉన్నటువంటి సుబాబుల తోట, జామాయిల తోట మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయిన ఘటన ఉంది. మరోవైపున చింతకాని మండలం, బోనకల్లు మండలంతో పాటుగా వివిధ ఎరుపాలెం మండలం, మధుర రూరల్ ప్రాంతాల్లో కూడా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ఘటన అయితే ఉంది. ఒకవైపున ముదిగొండ మండలంలో సైతం కూడా మొన్న ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం జరిగినటువంటి వరుసగా, అంటే అగ్ని ప్రమాదం, ఇట్లా పంట వ్యర్థాలకు నిప్పి పెట్టిన తరుణంలో ఆ పక్కనే ఉన్నటువంటి టైర్ రిటైనింగ్ కంపెనీకి సంబంధించి మొత్తానికి అయితే అగ్నికి ఆహుతి అయిపోయిన ఫలితం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇలాంటి ఘటనలు తరచుగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నా సరే రైతుల్లో మాత్రం ఎలాంటి అంటే చలనం లేకపోవడంతో కూడా ఒకవైపున అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇట్లా పంట వ్యర్థాలకు నిప్పి పెట్టిన రైతులపై కేసులు నమోదవుతున్నా సరే కనీసం రైతులు ఎలాంటి మార్పు రావట్లేదంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఈ యొక్క పంట వ్యర్థాలకు సంబంధించి రైతులు నిప్పు పెట్టకుండా ఉండే విధంగా ఒకవైపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా పలుమార్లు సమావేశాల్లో ఆయనకు పదే రైతులు సూచిస్తున్నా సరే మాత్రం రైతులు మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడంతో కూడా ఆందోళన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ భాస్కర్.